హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మన ఇంద్రమ్మ ఇల్లు పైన అనేది చాలామంది అనేది దీనిపైన అనేది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అండ్ చాలామంది ఈ ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఉన్నదో సో దానికి అనేది అప్లై చేసుకున్నామని కొంతమంది, చేసుకోలేదని మరి కొంతమంది, అండ్ చేసుకున్న వాళ్ళ ఎవరైతే చేసుకున్నారో అప్లై వాళ్ళ యొక్క పేర్లు అనేది లిస్ట్లో వస్తున్నాయి. అండ్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళ నేమ్ అనేది లిస్ట్లో రావడం లేదు. అసలు చాలామందికి డౌట్ ఏంటంటే ఇది కేసీఆర్ సార్ ఉన్నప్పుడుదా లేకుంటే ప్రజెంట్ ఏదైతే ప్రజాపాలనలో మనకు గవర్నమెంట్ అనేది అప్లికేషన్ తీసుకుందో అందులోదా, చాలామంది దీనిలో కన్ఫ్యూజన్ అవుతున్నారనమాట. సో ఈ యొక్క కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంద్రమ్మ ఇల్లు అనేది ఏదైతే ప్రజాపాలన గవర్నమెంట్ అనేది కండక్ట్ చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు, సో ఎవరైతే ఈ ప్రజాపాలన ఫామ్ మనకు ఇక్కడ డేట్ గిట్ ఇచ్చారు 29/12/2023లో మనకు రీసెంట్గా ప్రజాపాలన జరిగింది. ఈ 6 హామీలు చాలామంది అనేది ఈ యొక్క ఫామ్ అనేది నింపించారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఈ ఫామ్ అనేది మాదనమాట. సో ఇక్కడ చూడండి, మీరు డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది అనేది తప్పేం చేశారంటే ఇక్కడ మహాలక్ష్మి పథకం ఉంది, రైతు భరోసా ఉంది, అండ్ ఇంద్రమ్మ ఇల్లు పథకం ఉంది, గృహజ్యోతి పథకం ఉంది, చేయూత పథకం ఉంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది ఉందన్నమాట. చాలామంది మహాలక్ష్మికి అండ్ పింఛన్కి గృహజ్యోతి పథకంకి అనేది టిక్ పెట్టారు. ఓకేనా? చాలామంది అనేది ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ మీకు టిక్ మార్క్ కనబడుతుంది కదా, సో నేను మీకు స్క్రీన్ పైన కూడా పెడతాను చూడండి. ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు పైన అనేది టిక్ పెట్టుకోలేదు. సో వాళ్ళు అనేది వాళ్ళ నేమ్సే మనకు ఈ బెనిఫిషరీ లిస్ట్లో అనేది రాలేదు. ఓకేనా? ఎవరైతే ఈ ఫామ్ మీద ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకం పైన ఎవరైతే టిక్ పెట్టారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు అనేది లిస్ట్లో కన్ఫర్మ్ వచ్చాయి. అండ్ వాళ్ళు అనేది ఇన్ కేస్ మీ దగ్గర ఎంక్వైరీకి అధికారులు లేకుంటే, మీ యొక్క వెరిఫైర్ ఆఫీస్ లేకుంటే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మీరు సంప్రదించవచ్చు అనమాట. ఎందుకంటే అది ఇప్పుడు చాలా ఫామ్స్ అనేది లక్షల్లో ఫామ్స్ అనేది మనకు అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది గవర్నమెంట్కి. సో ప్రతి ఒక్క మనకు వాటికి సంబంధించి కొంతమందికి కేటాయించారనమాట. సో వాళ్ళే అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ లిస్ట్లో అనేది వాళ్ళు మీ ఇంటికి వస్తారో మిమ్మల్ని అడుగుతారని ఎవరు కూడా వెయిట్ చేయకండి, ఎవరు కూడా రాడు. మీ యొక్క ఇది ఇంపార్టెంట్ కాబట్టి, మీ యొక్క అవసరం కాబట్టి మీరే అధికారులు ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మా లిస్ట్లో మా పేరు ఉందా ఒకసారి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లు యాప్లో అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఇన్ కేస్ మీరు అక్కడ ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీకు అనేది అక్కడ మీ యొక్క ఫోటో ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఫోటో దింపుతారు. ఓకేనా? ఇంటి బయట ఇంటి లోపల ఫోటో దింపిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతారు, మీకు స్థలం ఎంత ఉంది. ఓకేనా? ప్రస్తుతం ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది స్థలం ఉన్న వారికి అనేది ఇవ్వడం జరుగుతుంది. స్థలం లేని వారికి అనేది ప్రభుత్వం అనేది తర్వాత చూసి స్థలం ఇచ్చి దానిపైన కట్టిస్తాను అని ఆల్రెడీ మనకు ప్రకటించడం జరిగింది. సో ఇది స్థలం ఉన్న వారికి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ఇలాంటి ఫామ్స్లో అనేది మీకు అనేది మీ లిస్ట్లో మీ పేరు వచ్చింది అనుకుంటే మీరు వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ఎంక్వైరీ చేపిస్తే, సర్వే చేపిస్తే తప్ప మీకు అనేది ఇది రావడం కష్టం. సో ఇంకో ఫామ్ నేను చూపిస్తాను చూడండి. రీసెంట్గా ఒక మహిళ అనేది నా దగ్గర రావడం జరిగిందనమాట. ఏంటంటే నాకు అనేది లిస్ట్లో నా పేరు రాలేదు అని చెప్పేసి తాను తిరుగుతుంది. ఇక్కడ చూడండి, తప్పు చాలామంది ఏం చేశారంటే ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ పైన ఈ ఫామ్ కూడా నేను పెడతాను, ఇక్కడ ఎటువంటి తిక్కు లేదు. ఓకేనా? చాలామంది గృహజ్యోతి అండ్ మహాలక్ష్మికి పెట్టారు తప్ప ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు తెలియక పెట్టలేదో, లేకుంటే అధికారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తప్పుడు మనకు తెలియకుండా దాన్ని డాటా అనేది ఎక్కించడం జరిగింది తెలియదు. కానీ తప్పు అనేది మన దగ్గర నుంచి ఉంటుంది. ఇక్కడ మనకు ఇంద్రమ్మ ఇల్లు పైన అనేది ఇక్కడ ఎటువంటి అనేది మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం లేదు, అందుకనే వీళ్ళ పేర్లు అనేది రాలేదు. అర్థమైందా? అక్కడ మనకు రీసెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిసిప్ట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట. అది కాదు, రీసెంట్గా ప్రజాపాలన జరిగిన ఆ ఫామ్స్ యొక్క వాళ్ళకు మాత్రమే వీళ్ళొక నేమ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళకు మాత్రమే ఎంక్వైరీ చేసి, సర్వే చేసి ఈ యొక్క ఇల్లును అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ప్రభుత్వం. సో ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకా పెంపుడు మనకు అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి దీని యొక్క టైం కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా మనకు ఉంది సంక్రాంతి వరకు. సో ఎవరైతే అర్హులు ఉన్నారో, మీ ఇంటికి ఇంకా అధికారులు రాలేదు, ఇన్ కేస్ మీకు తెలుసు లిస్ట్లో మీ పేరు ఉంది అయినా రాకుండా మీరు వెయిట్ చేస్తున్నారంటే ఇదే భ్రమలో ఉన్నారనమాట. మా ఇంటికి అధికారులు వస్తారు, చెక్ చేస్తారు, వాళ్ళు చెప్పింది నమ్మడం, వీళ్ళు చెప్పింది నమ్మడం కన్నా మీరే వెళ్ళి కనుక్కొని
ఓకేనా. మీరే వెళ్ళి కనుక్కొని అధికారుల్ని తీసుకొచ్చి ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో, సర్వే చేస్తున్నారో, సో వాళ్ళకు ప్రత్యేక యాప్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు యాప్ అనేది ఉంది. అందులోనే మనకు ఈ యొక్క సర్వే అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన అవసరం కాబట్టి మీరు వెళ్ళి కనుక్కుంటేనే అవుతుంది. మనం ఇంట్లో కూర్చొని హాయిగా వస్తుందిలే అనుకుంటే అది జీవితాంతం రాదు. మీరు అర్హులై ఉండి మీరు ఈ యొక్క మహాలక్ష్మి ఇదైతే 6 హామీలు మన రాష్ట్ర ప్రభుత్వం 6 హామీలది 6 గ్యారంటీస్ ప్రజాపాలన ఫామ్ ఎవరైతే నింపారో అందులో మనకు ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పేసి ఎవరైతే టిక్ పెట్టుకున్నారో సో వాళ్ళు మాత్రం ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఓకేనా. లిస్ట్లో మీ పేరు వచ్చిందా రాలేదా శాంక్షన్ లిస్ట్లో ఒకసారి వెళ్ళి కనుక్కుంటే మీకు కూడా క్లారిటీ అయిపోతుంది. ఇన్ కేస్ మీ యొక్క పేరు వస్తే మీరు వెంటనే వాళ్ళకి తీసుకొచ్చి అనేది సర్వే చేయించుకోండి. ఫోటో దింపుతారు, దాని తర్వాత అయిపోతుంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు పంపిణీ అనేది కేవలం ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకు మాత్రమే చేయడం జరుగుతుంది. 5 లక్షలు. అర్థమైందా. సో ఈ విధంగా అనేది ఇందిరమ్మ ఇల్లు ఈ యొక్క టోటల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట, డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా కన్ఫ్యూజన్ కాకండి. ఓకేనా. సో ఇదే నేను చెప్పాలనుకున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేసి మీకు అనేది టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇందిరమ్మ ఇల్లు పంపిణీ పైన మీకు పూర్తిగా అప్డేట్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.